ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆదికాండము 24వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అబ్రాహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు నిమిత్తము భార్యగా ఉండటానికి సరైనటువంటి భార్యను వెతికి తీసుకురమ్మని అబ్రాహాము ఎలియాజరుతో తను చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే అబ్రాహాము తండ్రైన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, ఇస్సాకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియాజరు వెళ్ళి రెబెక్కను ఇస్సాకు కొరకు సిద్ధపరిచినట్లే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘంలోనికి వచ్చి సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ప్రతిరోజు దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు ఒక వధువుగా సిద్ధపరిచినట్లే ఎలియాజరు కూడా రెబెక్కను సిద్ధపరుస్తూ ఉన్నాడు.